హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసరి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు అండ్ కాబూలీ శనగల కర్రీ అండి, మసాలా కర్రీ. ఈ కర్రీ రైస్లో, పూరి, పరోటా, చపాతీలోకి కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీని ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. కచ్చాపచ్చగా దంచుకున్నట్టండి అల్లం వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అర స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకున్న 2-3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలు వేసుకోవాలండి. ఆలు మీద పొట్టు అనేది తీసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆలు 50% కుక్ అయిన తర్వాత ముందుగానే కుక్కర్లో బాయిల్ చేసుకున్నటువంటి కాబూలీ శనగలు వేసుకొని కలుపుకోవాలండి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లో అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ 3 మినిట్స్ తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి, అర స్పూను కారం వేసుకొని కలుపుకోవాలండి. దీంట్లో అర గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత అర స్పూను గరం మసాలా, అర స్పూను ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. 3 మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. అంతే, టేస్టీ అయినటువంటి ఆలు కాబూలీ శనగల మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది పూరి, చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, కామెంట్లో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.